హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఇక్కడ ఉరుసు మహోత్సవం వచ్చేసి ఇది ప్యాపిలి మండలం పోదటి గ్రామంలో ప్రతి సంవత్సరం 24-25 తేదీలలో జనవరి నెలలో 24-25 తేదీల్లో బాగా జరుగుతుంది. ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ వచ్చేసి ఇక్కడ మూలాల స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకి అనుకునేది ఈ మూలాల స్వామిని నెరవేరుస్తారని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు మీకు మొత్తం ఉరుసు మహోత్సవం మొత్తం మీకు నా వీడియో రూపంలో చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి జనం అందరూ వచ్చేసి 40 పొట్టేళ్ళు అంటే దాదాపు 40 పొట్టేళ్ళు ప్రజల కోసం అన్నదాన కార్యక్రమం. వాటర్ ప్యాకెట్లు వాటర్ తాగాలనుకుంటే మనం బాత్రూమ్ నిన్న నైటు అంటే 24వ తేదీ ఈవినింగ్ 6:30 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది భోజనాలు. నైటు 10:30 వరకు పెడతారు. ఒకసారి చూడండి ఎంత జనం ఉన్నారో. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు భక్తుడికి కోరుకునే ఏదైనా కోరిక కోరుకున్నారంటే కంపల్సరీ నెరవేరుతుందంట. ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్యాపిలి మండలం, డోను, ఇక్కడ గుత్తి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా జనం వస్తుంటారు ఇక్కడికి. ఈ ప్రతి గురువారం ఇక్కడ మూలాల స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. మీకు ఇప్పుడు అక్కడ పైన కనపడుతుంది, అది మూలాల స్వామి దర్గా. ఇక్కడ మనం స్టార్టింగ్ ఎంట్రింగ్ పైకి ఎక్కి అక్కడ కొన్ని స్టెప్స్ ఎక్కినాక మనం దర్గా కనపడుతుంది. మూలాల స్వామి అంటేనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన భక్తులు నమ్మకంతో మూలాల స్వామిని కొలుస్తారు. ఇక్కడికి ఎంతోమంది భక్తజనం వచ్చి వెళ్ళిపోతుంటారు. 2 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ పైకి మెట్లు ఎక్కుకుంటూ గుర్రం దేవుని దగ్గరికి వెళ్తుందంట. ప్రతి ఒక్కరూ మన వీడియోని చూస్తూ వెళ్ళొద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు మీకు నేను పైకిన ఇప్పుడు అక్కడ కనపడుతుంది చూడు, అదే మన మూలాల స్వామి దర్గా. ఇక్కడ చూపిస్తాను చూడండి, చాలా సూపరు. అసలు ఎంత బాగుంటుందా ఇక్కడికి వచ్చి అని. ఇక్కడికి వచ్చినాక నువ్వు కోరికలు కోరుకున్నాక నెరవేరినాక నువ్వే అనుకుంటావు మళ్ళీ రావాలని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మూలాల స్వామి దర్గాను దర్శించుకొని మీకు కోరికలు కోరుకొని నెరవేర్చాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోని మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూస్తూ వెళ్ళొద్దండి, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి ఆవు అంటే 4 కాళ్ళ ఆవు చూసింటాం. బట్ ఇక్కడ 5 కాళ్ళు ఉంటాయి దీనికి. ఇక్కడ మనం 4 ప్లస్ ఇక్కడ పైన ఒకటి ఉంది, మొత్తం 5 కాళ్ళు ఉంటాయి. ఈ గోమాతను చూసిన ప్రతి ఒక్కరికి మంచి కలగాలి.